రైజింగ్ పూణే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్ వీర విహారం చేశారు. 3 వికెట్లు కోల్పోయి విజయ లక్ష్యాన్ని ఛేదించింది కోల్కతా. రాబిన్ ఉతప్ప, గంభీర్లు వీర బాదుడుతో లక్ష్యాన్ని సులభంగా చేరుకుంది. 20 పరుగుల దగ్గర ఓపెనర్ నరైన్ రన్ అవుట్ అయినా ఉతప్ప, గంభీర్ మ్యాచ్ను ముందుండి నడిపించారు. ఉతప్ప 47 బంతుల్లో 87 పరుగులు చేశాడు. గంభీర్ 62 పరుగుల దగ్గర అవుట్ అయ్యాడు. చివర్లో మనీష్తో కలిసి మ్యాచ్ను ముగించాడు బ్రావో. ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. 18.1 ఓవర్లకు 184 పరుగులు చేసింది. పూణే బౌలర్స్లో క్రిస్టియన్, ఉనద్గత్ చెరో వికెట్ను తీసుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది కోల్కతా. బ్యాటింగ్కు దిగిన పూణే టీం 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఓపెనర్లు అజింక్య రహానే 46 పరుగులు, రాహుల్ త్రిపాఠి 38 పరుగులు తొలి ఓవర్ నుంచి దూకుడుగా ఆడి పూణే జట్టుకి మంచి స్కోర్ను అందించారు. పేసర్లతో పాటు స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగిన ఈ జోడీ 7.5 ఓవర్లలోనే 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు భారీ స్కోరును అందించారు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ అర్ధశతకం బాదడంతో మెరుగైన స్కోర్ చేసింది. చివర్లో క్రిస్టియన్ 2 సిక్సర్లు బాదడంతో పూణే 182 పరుగుల మెరుగైన స్కోరును చేయగలిగింది. కోల్కతా బౌలర్లలో కుల్దీప్ 2 వికెట్లు తీయగా ఉమేష్, సునీల్ నరైన్, చావ్లా చెరో వికెట్ తీశారు.